భూగర్భ జల కాలుష్యం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. కేంద్ర భూగర్భ జల మండలి తాజాగా సమర్పించిన నివేదికలో ఇది బయటపడింది. ప్రధానంగా భూగర్భ జల కాలుష్య కారకాల్లో నైట్రేట్ కాలుష్యం, ఫ్లోరైడ్, ఆర్సెనిక్, యురేనియం నిల్వలు పరిమిత స్థాయికి మించి ఉన్నాయని వెలుగులోకి వచ్చాయి. భూగర్భ జలాల్లో పరిమితికి మించిన అత్యధిక స్థాయిలో ఉండే హై లెవెల్ స్థాయి మెటల్ ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నివేదికలో తేలింది. భూగర్భ జల నాణ్యత నివేదికపై వైకేటీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. కేంద్ర భూగర్భ జల మండలి ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలోని భూగర్భ జలాలలో ఏ మెటలు పరిమితికి మించి ఉన్నాయి అన్న అంశాలపై వైకేటీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. భారతదేశంలో భూగర్భ జలాలే ప్రాణాధారం. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల తాగునీటి అవసరాల్లో సుమారు 65% భూగర్భ జలాలే ప్రజల అవసరాలను తీర్చుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భ జలాలను వినియోగించే దేశాల్లో మన దేశంలో 87% సాగునీటికి, 11% గృహ అవసరాల కోసం నీటిని వినియోగిస్తున్నారు. సహజ ప్రక్రియలు, మానవ చర్యల పరస్పర ప్రభావం కారణంగా ఈ కీలక వనరైన జలాలు కాలుష్యానికి గురవుతున్నాయని కేంద్ర భూగర్భ జల మండలి విడుదల చేసిన వార్షిక నాణ్యత నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాల్లో దాదాపు 20% నమూనాలు అనుమతించదగిన కాలుష్య పరిమితులను మించిపోయాయి. సహజ ప్రక్రియలు, మానవ చర్యల పరస్పర ప్రభావం కారణంగా కాలుష్యానికి గురవుతుందని పేర్కొంది. ప్రధానంగా కాలుష్య కారకాల్లో నైట్రేట్లు, ఫ్లోరైడ్, ఆర్సెనిక్, యురేనియం ఉన్నాయి. ప్రధానంగా వ్యవసాయ ప్రభావాల వల్ల ఏర్పడే నైట్రేట్ కాలుష్యం దేశంలోని సగానికి పైగా జిల్లాలను ప్రభావితం చేస్తోంది. అధిక భూగర్భ జల వినియోగం, వేగవంతమైన పట్టణీకరణ, అస్థిర వ్యవసాయ పద్ధతులు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూగర్భ జల కాలుష్యం విస్తృతంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా నివేదికలో గుర్తించబడింది. ఈ నివేదిక ప్రకారం ఏపీలో మొత్తం 1135 భూగర్భ జల నమూనాలను విశ్లేషించారు. వీటిలో 111 నమూనాల్లో విద్యుత్ వాహకత స్థాయిలు 3000 మైక్రోసీమెన్స్ లేదా సెంటీమీటర్ల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఇది మొత్తం నమూనాల్లో 9.78% ఉంది. 275 నమూనాల్లో నైట్రేట్ పరిమితి లీటర్కి 45 మిల్లీగ్రాములు మించగా 102 నమూనాల్లో ఫ్లోరైడ్ పరిమితి లీటర్కి 1.5 మిల్లీగ్రాములు మించిపోయింది. మిగిలిన సోడియం కార్బోనేట్ స్థాయిలు 2.5 మిల్లీమీటర్లు ఈక్వివాలెంట్లు లీటర్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఇలాంటి నీరు సాగుకు అనుకూలం కాదని నివేదిక వెల్లడించింది. వర్షాకాలంలో నీటి రీఛార్జి వల్ల కొన్ని ప్రాంతాల్లో నీటి నాణ్యత మెరుగుపడినప్పటికీ సమాన సంఖ్య ప్రదేశాల్లో నాణ్యత క్షీణించిందని పేర్కొంది. తాగునీరు కలుషితమైనప్పుడు మన ఆరోగ్యం ఏ విధంగా పాడవుతుందో, అనారోగ్యం వస్తుందో మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి సర్ఫేస్ వాటర్ కంటామినేషన్ ఎక్కువ మనము కాన్సన్ట్రేట్ చేస్తాము. క్రిములతో కంటామినేట్ అయ్యి మనకు ఆరోగ్య సమస్యలు వచ్చేదే మనం ఎక్కువ చూస్తాము. కానీ గ్రౌండ్ వాటర్ కూడా, అంటే భూగర్భంలో లభించే జలాలు కూడా మనము తీసుకున్నప్పుడు, తాగినప్పుడు అది ఒకవేళ ఖనిజాల దగ్గర ఉంటే ఆ వాటర్ సోర్స్ ద్వారా కూడా మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. దాన్ని కూడా మనము టెస్టింగ్ కి పంపించి దాని క్వాలిటీ కూడా సరి అయిన మోతాదులో ఆ కెమికల్స్ అన్ని ఉన్నాయో లేదో చూసుకొని అది తాగడానికి వీలైన సోర్సా కాదా మనం పరీక్షించుకొని తర్వాత మనం ఆ నీళ్ళని తాగాలని చెప్పి ప్రజలందరూ కూడా ఇటువంటి అవగాహన కలిగి జీవించాలని చెప్పి గ్రౌండ్ వాటర్ టెస్టింగ్ కూడా ఎంతో ప్రాముఖ్యమైంది. హెవీ మెటల్ కంటామినేషన్ కూడా ఎంతో ఆరోగ్యానికి ప్రమాదకరమైందని తెలుసుకోవాలని చెప్పి ప్రజల్లో అవగాహన కలిగించాలని చెప్పి ఈ ప్రయత్నం అండి. అందరూ కూడా తాగే నీటిని జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా, శాంపిల్ టెస్టింగ్ ఫ్రీక్వెంట్ గా చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతూ ఉన్నాము. ఇక ప్రధానంగా భూగర్భ జలాల నిల్వలలో యురేనియం హాట్స్పాట్లు 30 ppb కంటే ఎక్కువ యురేనియం స్థాయిలు నమోదైన గ్రామాలను గుర్తించింది. అన్నమయ్య జిల్లా గాలివీడు బోరెడ్డి గారిపల్లి, బసవికొండ, చిన్నమాండ్యం సానిపై, చింతపర్తి, కర్నూలు జిల్లా కరివేముల నాగనాథపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా ఆలంపూర్, మడకసిర, కంబలపర్తి, తనకల్లు, అశ్వత్థరాయపురం, తిరుపతి జిల్లా దామల చెరువు, ముంగిలిపుట్టు, పలిజేపల్లిగా ఉన్నాయి. ఇక ఆరెన్సిక్ హాట్స్పాట్ 10 ppb కంటే ఎక్కువ ఆరెన్సిక్ స్థాయి
స్థాయిలు నమోదైన గ్రామాల్లో బాపట్ల జిల్లా ముల్లపాలెం, గుంటూరు జిల్లా వరగామి, నెల్లూరు జిల్లా కార్తమేడు, పల్నాడు జిల్లా రొంపిచెర్ల, ప్రకాశం జిల్లా కురిచేడు ఉన్నాయి. భూగర్భ జల కాలుష్య ప్రభావాలు ఫ్లోరైడ్, నైట్రేట్, హెవీ మెటల్స్ వంటి కాలుష్య కారకాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అధిక నైట్రేట్ స్థాయిలు ముఖ్యంగా శిశువులలో మెథిమెగ్లోబినిమియా అనే వ్యాధికి కారణాలకు దారితీస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధికంగా రాష్ట్రంలో తిరుపతి జిల్లా పాకాల పక్కన ఒక ప్రాంతంలో దోమల చెరువు అనే ప్రాంతంలో అత్యధికంగా 1800 కంటే ఎక్కువ పీపీబీ స్థాయి ఉందని చెప్పేసి చూపిస్తుంది వాటర్లో. కాబట్టి జన విజ్ఞాన తరపున కోరుతుందంటే ఎక్కడైతే యురేనియం నిల్వలు ఎక్కువ ఉన్నాయో అలాంటి ప్రాంతంలో వాటర్లో దానికి కంటామినేషన్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అవి తాగితే ప్రజలకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని జన విజ్ఞాన తరపున రిక్వెస్ట్ చేస్తుందంటే ప్రభుత్వాల బాధ్యత కాబట్టి సురక్షితమైన నీరు అందించాల్సింది. కాబట్టి ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేయడం అయితేనేమి, ఆ వాటర్ని ప్యూరిఫై చేయడం అయితేనేమి, ఆ వాటర్లో 30 పీపీ ఇప్పుడు ఏమి సెంట్రల్ వాటర్ బోర్డు ఏమైతే చెప్పిందో 30 పీపీబీ కంటే తక్కువ ఉండాలని చెప్పేసి ఆ ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి జన విజ్ఞానం ఇస్తుంది. అది చిత్తూరు జిల్లా అయినా సరే, కర్నూలు జిల్లా అయినా సరే, రేపు సంజయ్ జిల్లాలో ఎక్కడ జరిగినా యురేనియంలు ఎక్కడైతే హైయెస్ట్ గా ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ గుర్తించున్నారో అక్కడ వాటర్ చెకప్ చేయడము, ఆ వాటర్లో ఉన్న పీపీబీ స్థాయిలను కనుక్కోవడము, అక్కడ ప్రాబ్లంలోగా ఉంటే ఖచ్చితంగా ఆ వాటర్లో ఖచ్చితంగా 30 పీపీబీ కంటే తక్కువ ఉండేలాగా. ఎందుకంటే ఇది ఎవరు చెప్పినారు? సెంట్రల్ వాటర్ బోర్డే చెప్పింది. కాబట్టి అలాంటి నీళ్లు సురక్షితం అని చెప్పింది. కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే కలుషితం, ఆరోగ్యకరమైన క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తాయని చెప్పినారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రమాణాలు పాటించే విధంగా సురక్షితమైన మంచినీళ్ళు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా జన విజ్ఞాన తరపున కోరుతున్నాం. భూగర్భ జల హెవీ మెటల్ కలిగిన నీటితో సాగు చేస్తే పంటలలో పదార్థాలు పేరుకుపోయి ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. నైట్రేట్ కాలుష్యం స్థానిక పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీసి మొక్కలు, జలచరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. భూగర్భ జల కాలుష్యం నేల ఉప్పుదనం పెరగడానికి, నేల నాణ్యత క్షీణించడానికి దారితీస్తోంది. దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతుంది. అదనంగా కాలుష్యిత నీటిని శుద్ధి చేయడానికి అధిక ఖర్చులు అవసరమవడంతో ప్రభుత్వాలు, సమాజాలపై ఆర్థిక భారం పడుతుంది. వీటి నుంచి బయటపడేందుకు నివారణ చర్యలను పేర్కొనడం జరిగింది. భూగర్భ జల కాలుష్యాన్ని తగ్గించడానికి నివారణ, శుద్ధి, నిర్వహణ చర్యలు సమ్మిళిత విధానం అవసరం. ఫ్లోరైడ్ శుద్ధి కేంద్రాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పించాలని మెడికల్ నిపుణులు సూచిస్తున్నారు. నైట్రేట్ నియంత్రణ, ఎరువుల సమర్థ వినియోగం, మట్టి పరీక్షలతో పాటు సేంద్రియ ఎరువులను ప్రోత్సహించడం చేయాలన్నారు. సెప్టిక్ వ్యవస్థల సంరక్షణ, పశువుల వ్యర్థాల సక్రమ నిర్వహణ, ఆరెన్సిక్ నియంత్రణ వంటి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. గృహ, గ్రామస్థాయి శుద్ధి యంత్రాల ఏర్పాటు, కలుషిత బావులను మూసివేయడం తదితర చర్యలతో భూగర్భ జలాల నాణ్యతను కాపాడడం అత్యవసరంగా నిపుణులు భావిస్తున్నారు. రాయలసీమ జిల్లాలో యురేనియం నిల్వలు మోతాదుకు మించి ఉన్న గ్రామాలలో ప్రజలకు సురక్షితమైనటువంటి తాగునీటిని అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేలాగా చొరవ చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్, వైకే టీవీ,